హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గండి మైసమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఈ టెంపుల్లో ఉండే అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో కనిపిస్తుంది కదా అక్కడ, అదే టెంపుల్. సో ఇక లేట్ చేయకుండా టెంపుల్ లోపలికి వెళ్ళిపోదామా, పదండి. సో ఇక టెంపుల్ లోపల మైసమ్మ తల్లి అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఇక్కడికి రాలేని వాళ్ళు కూడా దర్శించుకోండి, చాలా పవర్ఫుల్ దేవత. సో ఇక మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చామని కోడిని కూడా కోసామన్నమాట. సో ఇక అయితే మేము కోడిని కోపించుకొని ఇక్కడే వండిపించుకుంటాం అనమాట. సో ఇక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు మనం వండిపించుకునే క్వాంటిటీ బట్టి వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారు మనీ. సో ఇక మేమైతే ఇక్కడ వీళ్ళతోటి వండిపించుకుంటున్నాం. సో ఇక ఆంటీ అయితే కుక్ చేస్తుంది. సో ఇక ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆంటీ అయితే ఇక్కడ ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నారనమాట. సో వీళ్ళైతే ఇంకా కట్టెల పొయ్యి మీదనే చేస్తారు. అంటే అది మన ఇష్టం అనమాట. కట్టెల పొయ్యి మీద అన్న వేయించుకోవచ్చు, గ్యాస్ పైన అన్న వేయించుకోవచ్చు. సో మాకు లేట్ అవుతుంది అని మేము గ్యాస్ పైన చేయించుకున్నాము. సో ఇక ఆంటీ అయితే మళ్ళీ చికెన్ని నీట్గా వాష్ చేసుకుందనమాట. సో ఇక ఆంటీ అయితే వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసిందనమాట. ఇంకా అలాగే కరివేపాకు ఇంకా జీలకర్ర ఆవాలు అయితే వేసిందనమాట. సో నెక్స్ట్ ఆ రెండు వేసి బాగా వేగనిచ్చింది వాటిని. సో తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసిందనమాట. సో అవి కూడా వేసేసింది. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు ఎక్సెట్రా అన్నీ వేసేసింది. సో వేసి మళ్ళీ చికెన్ వేసింది అనమాట. ఇప్పుడు లాస్ట్కి చికెన్ వేసి కొన్ని వాటర్ పోసి దాన్ని ఉడకబెట్టింది. అంతే, మన చికెన్ అయితే రెడీ అయిపోయింది గాయ్. సో నెక్స్ట్ ఇప్పుడు నాకైతే చికెన్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉందనమాట. అది వేరే విషయం. సో చూసారు కదా, చికెన్ అయితే ఇక్కడ ఉడుకుతుంది. చాలా బాగా చేస్తుంది అనమాట ఈ ఆంటీ అయితే. సో ఇక్కడైతే ఒక ఆంటీ హ్యాండ్మేడ్ తోటే వేస్తుంది అనమాట. ఇవన్నీ పూసలు లంబాడీస్ వేసుకుంటారు కదా. సో చాలా బాగా అల్లుతుంది ఈ ఆంటీ. హార్డ్ వర్క్ ఒక లైక్ చేయండి గాయస్.